అనగనగా సింధు దేశపు రాజు చివరి దశలో ఉన్నప్పుడు మహామంత్రిని పిలిచారు. 8 తాళం చెవులు రాజు మహామంత్రి చేతిలో పెట్టారు. అవి రాజ్యంలో ఉన్న 8 ధనాగారాల తాళం చెవులని, తన కొడుకు యవ్వనవంతుడు కాగానే రాజ్యాభిషేకం చేసి అందులో 7 తాళం చెవులు అతనికివ్వాలని కోరాడు. తన కుమారుడు 5 ఏళ్లు విజయవంతంగా రాజ్యపాలన చేస్తే అప్పుడు 8వ తాళం చెవి కూడా తన కుమారుడికి అప్పగించి పూర్తి బాధ్యతలు అతనికి తెలియజేయాలని చివరి మాటగా చెప్తూ ప్రాణం విడిచాడు రాజు. మహామంత్రి యువరాజును కన్న కొడుకుగా పెంచి పెద్ద చేశాడు. విద్యాబుద్ధులు నేర్పించాడు. యవ్వనంలో అడుగు పెట్టగానే మంచి ముహూర్తం చూసి రాజ్యాభిషేకం చేశాడు. 7 ధనాగారాల తాళం చెవులు అప్పగించాడు. నీడలా వెన్నంటే ఉంటూ రాజుగారితో రాజకార్యాలన్నీ నిర్వహింపచేస్తూ ఉన్నాడు. ఇంతలో రాజ్యంలో 8 ధనాగారాలు ఉంటే మహామంత్రి 7 మాత్రమే అప్పగించాడు. మరి 8వది ఏమైంది? దాని తాళం చెవి ఎందుకు ఇవ్వట్లేదు అని రాజు ఆలోచనలో పడ్డాడు. మహామంత్రి తనను తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటూ వచ్చాడన్న విషయం మర్చిపోయాడు రాజు. 8వ తాళం చెవి కోసం వాకపు చేశాడు. అప్పుడు మహామంత్రి ఇలా అన్నాడు: 7 ధనాగారాలలో కావలసినంత ధనం, బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, మణులు ఎన్నో ఉన్నాయి కదా. 5 ఏళ్లు రాజ్యపాలన చేస్తే కొంత అనుభవం వస్తుంది. అప్పుడు 8వ తాళం చెవి కూడా మీకే అప్పగిస్తాను. అలాగని మీ తండ్రి గారు నన్ను ఆదేశించారు అని ఎన్నో విధాలుగా నచ్చజెప్పాడు మహామంత్రి. అయినా సరే యువకుడైన రాజు వినలేదు. సరికదా, తాళం చెవి ఇవ్వకపోతే తల ఎగిరిపోతుందని అధికారపు అహంకారంతో మాట్లాడాడు. విధి లేక మహామంత్రి 8వ తాళం చెవి కూడా అప్పగించాడు. రాజు 8వ ధనాగారం తెరిపించాడు. అది ఖాళీగా ఉంది. అయితే ఒక గోడకు ఒక అమ్మాయి చిత్రపటం ఉంది. చిత్రపటంలోని అమ్మాయి అందచందాలు చూస్తూ రాజు మూర్చిపోయాడు. మహామంత్రి పన్నీరు తెప్పించి చల్లి రాజుగారు తేరుకునేటట్లు చేశాడు. రాజు తేరుకున్నాడే గాని ఈ లోకంలో లేడు. ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తీసుకురావలసిందిగా మహామంత్రిని ఆదేశించాడు. అంతవరకు నిద్రాహారాలు మాని ఎదురు చూస్తూ ఉంటానని పంతం పట్టాడు రాజు. మహామంత్రి గూఢచారులను నలువైపులా పంపించాడు. చిత్రపటంలో ఉన్న అమ్మాయి ఏ దేశంలో ఉందో తెలుసుకుని రమ్మన్నాడు. మహామంత్రి కూడా స్వయంగా ఒక ఓడ మీద కొన్ని సరుకులు వేసుకుని వర్తకుడిలా వేషం మార్చుకుని ద్వీపాలు, ద్వీపకల్పాలు అన్నీ గాలిస్తూ దేశాలన్నీ తిరగసాగాడు. అలా సంవత్సరం గడిచింది. విసిగి వేసారి చివరికి ఒక దేశం చేరుకున్నాడు. అక్కడ ఆ అమ్మాయి చిత్రపటం అక్కడున్న వారికి చూపిస్తూ వాకపు చేస్తూ ఉండగా జనం గుంపులుగా వచ్చారు. ఆమె తమ దేశపు యువరాణేనని చెప్పారు. వర్తకుడి వేషంలో ఉన్న మహామంత్రి అక్కడి ప్రజలను, అధికారులను, చక్రవర్తిని నమ్మించి మరికొంతకాలం అక్కడే బస చేశాడు. యువరాణి అందచందాలను గూర్చి, గుణగణాలను గూర్చి వివరాలన్నీ సేకరించి ఆనందించాడు. తమ రాజు కావాలనుకుంటున్నది ఈ దేశపు రాజకుమార్తెనని నిర్ధారించుకుని తిరుగు ప్రయాణం కట్టాడు మహామంత్రి. తన దేశం చేరుకుని రాజుకు వార్తను చేరవేశాడు. అతను కోరుకున్న రాజకుమార్తెను చూపిస్తానని బయలుదేరమని చెప్పాడు. కొన్ని నెలల సముద్ర ప్రయాణం తర్వాత మహామంత్రి రాజుగారితో సహా మళ్ళీ రాజకుమార్తె ఉండే దేశం చేరుకున్నాడు. ఆమెకు బొమ్మలంటే ప్రాణమని తెలుసుకుని విచిత్రమైన బొమ్మలు తీసుకుని ఆమె అంతఃపురానికి వెళ్ళాడు. ఆమెను నమ్మించి మెప్పించి తమ ఓడలో మరెన్నో రకరకాల బొమ్మలున్నాయని, ఒకసారి యువరాణి స్వయంగా తమ ఓడను చూడాలని ఆహ్వానించాడు మహామంత్రి. ఒకరోజు సాయంత్రం యువరాణి తన దాసీలతో కలిసి వర్తకుల ఓడలోకి వచ్చింది. మహామంత్రి ఆదేశాల మేరకు నావికులు ఎవరికీ తెలియకుండా తెలివిగా ఓడను రేవును దాటించారు. ఓడలోని రాజు యువరాణిని చూసి తన జన్మ ధన్యమైందని అనుకున్నాడు. చిత్రపటంలో కన్నా సజీవంగా ఎదురుగా ఉన్న యువరాణి ఎన్నో రెట్లు అందంగా ఉందని మనసులోనే సంబరపడ్డాడు రాజు. నావికులు దాసీలను బంధించి ఒక మూలన పడేశారు. రాజు రాజకుమార్తెల ఏకాంతతకు భంగం కలగకుండా మహామంత్రి అన్ని ఏర్పాట్లు చేశాడు. రాజకుమార్తె అసలు విషయం తెలుసుకునేసరికి ఓడ సముద్రం మధ్యలోకి చేరింది. యువరాణి కోపగించుకుని ఆగ్రహం చూపించినా ప్రేమ పాఠాలు వల్లించే రాజుగారి సహచర్యం లభించినందుకు తనను తానే ఓదార్చుకుంది. దానికి తోడు రాజుగారు తన చిత్రపటం చూసి ఎలా ప్రేమలో పడ్డాడో, దాన్ని నిజం చేయడానికి మహామంత్రి ఎంతగా శ్రమించారో తెలుసుకుని ఆమె ఎంతో సంతోషించింది. రాజుగారి కోరిక నెరవేరబోతుందని సంతోషించిన మహామంత్రి
తమ రాజ్యం చేరగానే రాజుగారి వివాహం ఎంత వైభవంగా జరిపించాలో ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఒక చిలక గోరింకల జంట వచ్చి ఓడ మీద వాలింది. అవి ఏవేవో విషయాలు మాట్లాడుకుంటున్నాయి. పక్షుల భాష మహామంత్రికి అర్థమవుతుంది. ఆయన సరదాగా వింటూ నవ్వుకుంటూ ఉన్నాడు. ఇంతలో చిలుక ఓడలో ఏకాంత మందిరంలో ఉన్న రాజు రాణిల ప్రసక్తి తెచ్చింది. మహామంత్రి ఆసక్తిగా వింటున్నాడు. రాజకుమార్తెతో పాటు స్వదేశం తిరిగి వెళుతున్న ఈ రాజుగారికి తమ రాజధాని నగరంలో ఘనస్వాగతం లభిస్తుందని, అయితే ఒక గుర్రం రూపంలో వచ్చే ఒక పిశాచి రాజుగారి ప్రాణానికి ముప్పు కలిగిస్తుందని చెప్పింది చిలుక. అయితే ఈ విషయం తెలుసుకున్న వారు మరొకరికి చెప్పకూడదని, చెప్తే శిలగా మారిపోతారని అంది. అయ్యో పాపం, పెళ్లి కాకుండానే యువరాణి జీవితం మూడుబారుతుందేమో అని విచారం ప్రకటించి, దానికి ఏదైనా ఉపాయం లేదా అని అడిగింది గోరింక. వీరుడెవరైనా ఉంటే ఆ గుర్రాన్ని గుర్తుపట్టి వెంటనే హతమార్చాలి అని చెప్పింది చిలుక. అంతా వింటున్న మంత్రికి ఆశ్చర్యం కలిగింది. మర్నాడు చిలుక గోరింకల జంట మళ్లీ ఓడ మీదకు వచ్చి వాలాయి. మహామంత్రి వాటిని గమనించి చాటుగా వెళ్ళి నిలబడ్డాడు. ఈ రాజు రాణి పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటారంటావా అని అడిగింది గోరింక. ఏమో చెప్పలేం. పెళ్లి జరిగే సందర్భంలో రాజు బ్రాహ్మణులకు వేద పండితులకు బహుమానాలు ఇచ్చి సత్కరిస్తాడు. అయితే బహుమానాలు అందించే బంగారు పళ్ళెం రాజుగారి చేతికి తగలగానే ఆయన ప్రాణాలు విడుస్తాడు. ఎందుకంటే గిట్టిన వాళ్ళు కొందరు కుట్ర పన్ని బంగారు పళ్ళానికి విషం పోస్తారు. అది రాజుగారి చర్మానికి తగలగానే ఆయన చనిపోతారు అని భవిష్యత్తు చెప్పింది చిలక. అయ్యో పాపం, రాణికి ఎన్ని కష్టాలు! ఆమె మాంగళ్యం నిలపగలిగే ఉపాయమే లేదా అని బాధపడుతూ అడిగింది గోరింక. ఎందుకు లేదు? ఎవరైనా సూక్ష్మబుద్ధి గలవారు ఆ బంగారు పళ్ళాన్ని గుర్తించి రాజుగారి చేతి వరకు రాకముందే ఎగరగొట్టాలి అని చెప్పింది చిలక. అయినా ఈ విషయాలు ఎవరికీ చెప్పొద్దు, చెప్పిన వాళ్ళు శిలగా మారిపోతారు సుమా అని హెచ్చరించింది. అంతా విన్న మహామంత్రికి విషయం అర్థమైంది. వృద్ధాప్యంలో తనకు బాధ్యతలు ఎక్కువైనట్టుగా అనిపించింది. ఎలాగైనా రాజును రాణిని కాపాడాలి అని అనుకున్నాడు. ఓడ రేవుకు చేరుకుంది. రాజుకు రాణికి స్వాగత సత్కారాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. పరాయి దేశపు రాజపుత్రిక అయిన రాణిని ప్రసన్నం చేసుకోవడానికి రాజు మరింత ఉత్సాహంగా ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఉత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రాజు గుర్రాన్ని అధిరోహించాడు. రాణి మేనాలో కూర్చుంది. గుర్రం రూపం ధరించి వచ్చిన పిశాచి రాజును ఎగరేసుకుపోతుందనుకునేంతలో మహామంత్రి గమనించి గుర్రం తలను ఒక్క వేటులో వేరు చేశాడు. రాజు మండిపడ్డాడు. పండితులు అశుభమన్నారు. మహామంత్రి అన్నీ మౌనంగా భరించాడు. అసలు విషయం చెబితే తను శిలగా మారతాడని తెలుసు కాబట్టి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అలాగే బంగారు పళ్ళెంతో బహుమతులు పంచాల్సి ఉండగా మధ్యలోనే మహామంత్రి తన చేత్తో దాన్ని ఎగరగొట్టాడు. రాజుగారికి తగలకుండా చేసి ప్రమాదం నుండి తప్పించాడు. రాజుగారు మళ్లీ మండిపడ్డాడు. పండితులు మళ్లీ గగ్గోలు పెట్టారు. మహామంత్రి మళ్లీ ఓర్పు వహించాడు. మహామంత్రి ఎందుకు ఇలా చేస్తున్నాడో వివరించకపోతే మరణదండన తప్పదని హెచ్చరించాడు రాజు. చెబితే శిలగా మారక తప్పదు, చెప్పకపోతే మరణదండన తప్పదు. ఇక విధి లేక మహామంత్రి విషయమంతా వివరించాడు. చిలక గోరింకల సంభాషణ అంతా వివరించాడు. విషయం చెప్పడం పూర్తి కాగానే మహామంత్రి శిలగా మారిపోయాడు. రాజు రాణి దేశ ప్రజలు మహామంత్రి యొక్క త్యాగబుద్ధిని, నిజాయితీని, సేవానిరతిని అందరూ గుర్తు చేసుకున్నారు. కానీ ఏం లాభం? అతను ప్రాణాలతో లేడు. అంతఃపురంలో శిలా విగ్రహమై ఉన్నాడు. మహామంత్రి వ్యక్తిత్వాన్ని తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చాడు రాజు. ఒక తండ్రిలాగా తమను కాపాడుకుంటూ వచ్చిన మహామంత్రి లేకపోవడం ఆయన భరించలేకపోయాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. అప్పుడు చిలక గోరింక అక్కడికి వచ్చి రాజుకు ఒక సందేశాన్ని ఇచ్చాయి. ఓ రాజా, నీకు నిజంగా మహామంత్రిపై మమకారమే ఉంటే నీ కుడి చేతిని నరికి రక్తాన్ని మహామంత్రి విగ్రహంపై చల్లు. మహామంత్రి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తాడు అని చెప్పి ఎగిరిపోయాయి. మహామంత్రి తమ కోసం చేసిన త్యాగాల ముందు ఇదెంత, ఆయన ఔన్నత్యం ముందు తామెంత అని ఆత్మపరీక్ష చేసుకున్నాడు రాజు. తన చేతిని నరికాడు. శిలా విగ్రహానికి రక్తాభిషేకం చేశాడు. దాంతో మహామంత్రి సజీవుడయ్యాడు. మహామంత్రి అంతా తెలుసుకున్న తర్వాత తన సర్వశక్తులు దారపోసి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. దేవుడు కరుణించాడు. ఆయన కోరికపై రాజు చేయి మళ్లీ యథావిధిగా వచ్చేసింది. ప్రజలు జయ జయధ్వానాలు చేశారు. మహామంత్రి సలహా సంప్రదింపులతో
రాజు చిరకాలం రాజ్యమేలాడు. తన కుటుంబాన్నే కాదు, ప్రజలందరినీ కన్నబిడ్డలుగా చూసుకున్నాడు.